ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఆలోచనలో మీకు ఇష్టపడిన ఆశ కలిగిన వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలని శ్రద్ధ కలిగిన పిల్లలారా, చేర్చిన అందరికీ ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాము. అంతకుముందు మరొక వచనం కూడా మనము ధ్యానిస్తామండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 11వ వచనము మాట మనము మళ్ళీ చూసుకొని మళ్ళీ మొదటి వచనంలోకి వెళ్తాము. 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇక పౌలు గారు భక్తుడు, మహాభక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, సాతాను తంత్రములు మనమైతే ఎరుగని వారమైతే కాము అని భక్తుడు యొక్క పట్టణంలో, కొరింథీ పట్టణంలో తెలియపరుస్తున్నారు. సాతాను తంత్రములు ప్రతి ఒక్కరూ ఎరిగిన వారిమే, తెలిసిన వారిమే. అయినప్పటికీ మానవ శరీరము ఈ నేత్రాశ, ఈ జీవపు డంబముతో కూడినటువంటి మాటలు, అలాగే ఈ యొక్క శరీరము అపవాదిగాడు లోపరుచుకొని ఈ యుగ సంబంధమైన దేవతగా వాడు ప్రతి మనిషినికి మనోనేత్రమును మూయించేసి గుడ్డితనం కలుగజేస్తాడు. అపవాదిగాడు అలా చేస్తాడు. ఏమి చేసినప్పటికీ భక్తులు, మహాభక్తులు, దేవుని వాక్యానికి విలువ ఇచ్చినటువంటి వారు ఎన్నైనా చేసుకో, వాళ్ళైతే తొట్టిల్లే క్వశ్చనే ఉండదు ప్రియుల. అలాంటి వారిలో చూడండి, ఒక అబ్రహామే కావండి, యాకోబు, ఇస్సాకు కానివ్వండి, ఇంకా ఏబు గారు కానివ్వండి, దావీదు ఒక్క విషయంలో పొరపాటు తిరిగి లేచి ఇంకా ఆయన పొరపాటు చేయనటువంటి మాదిరి మనకు పెట్టాడు. ఒక్క విషయంలో ఆయన మాదిరి అయితే కాదు, కానీ మిగతా ప్రతి విషయంలో ఆయన మనకు మాదిరి. ఏబు గారు కానివ్వండి, అపోస్తలుడైన పౌలు గారు కానివ్వండి, పేతురు కానివ్వండి, తిమోతి కానివ్వండి, చాలామంది భక్తులు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు గ్రంథంలో ఉంటాయి. వీరందరూ కూడా వారి కుయుక్తులన్నీ తెలిసిన వారే. ఎవరి? అపవాది గారి కుయుక్తులు, వారి మత తంత్రములన్నీ తెలిసిన వారే. అయినప్పటికీ వాక్యముతో కట్టబడుతూ, దిద్దబడుతూ, దేవుని వాక్యం అప్పటికప్పటికి, అపోస్తలులు అయితే అప్పటికప్పటికి దేవుణ్ణి అడుగుతుండేవారు. ప్రతి చిన్నది అర్థం కానప్పుడు అడుగుతుండేవారు. శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు, ఈ పనికి మనలు అయితే వాక్యాన్ని తప్పుపెట్టి, క్రీస్తు మాటని తప్పుపెట్టి ఏందని చదువుకునేవారు. కానీ అపోస్తలులు అర్థం కాక అడిగేవారు. ప్రభువా, ఇది మాకు అర్థం కదా, దీని విషయం ఏంటి, దీని విషయ భావం ఏంటి అని అడిగేవారు అనమాట, నేర్చుకునేదానికి. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు అర్థం చేసుకోకపోగా ఆయనను తప్పుపట్టడానికి ఎన్నో కుయుక్తులు బట్టి చేసేవారు ఈ యొక్క శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు, వీళ్ళందరూ కూడా. కానీ ఏదేమైనా దేవుని వాక్యము ఈ సాతాగాని ప్రతి ఆలోచన విధానము తెలియని వారమైతే కాదు అని భక్తులు తెలియపరుస్తున్నారు. ఈ లోక జనము కూడా ఇప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన ప్రతి కపటపు ఆలోచనలని ప్రతి మనిషి తెలిసిన వాడే. కానీ ఈ శరీరం అలా అలవాటు అయిపోయి ఉంటుంది ప్రియుల. ఈ శరీరము, ఈ నేత్రము, ఈ మాటలు, జీవపు డంబముతో కూడినటువంటి మాటలు, శరీరము, నేత్రము, ఇది ఒక వడంబడిక లేక ఒక కంట్రోల్ లేని స్థితిలో భక్తులు అనబడిన వారిలో ఈ యొక్క శక్తి బలంగా ఉంటుంది. కానీ భక్తులు కాని పిల్లల్లో అప్పుడప్పుడు సాతానుగాడు బయటికి వస్తూ వెళుతూ పోతూ ఉంటాడు. ఎంత విశ్వాసులైనా, ఎంత పరిశుద్ధులైనా, నీతివంతులైనా, యథార్థవంతులైనా
ప్రతిరోజు అపవాదిగాడు అప్పుడప్పుడు దూరం వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే నరుడికి ఆలోచన విధానం ఒక రోజుకు ఎన్నో లక్షల కోట్లలో పుడతాయంట. ఆలోచనలు ఒకే విధంగా ఉండదు. కానీ స్థిరమైన ఆలోచన ఏంటంటే అది క్రీస్తు నుండి వచ్చినటువంటి పవిత్రమైన ఆలోచనే. అది మాత్రమే పవిత్రమైనది. క్రీస్తు నుండి పుట్టినదే మంచిది. కానీ ఇంకా మిగతా ఆలోచనలన్నీ సాతాను కానీ ఆ క్రీస్తు నుండి పుట్టిన దానిలో మనము ముందుకు వెళ్తూ ఉంటే అపవాది కానీ లెక్క చేయకుండా వెళ్తాం. యోబు గారు ఆయన కన్నులకు నిబంధన చేసుకున్నాడట, శరీరానికి నిబంధన చేసుకున్నట్టే, నోటి మాటలను నిబంధన చేసుకున్నట్టే. ఆయన ఏదైతే దేవుడు వాక్యంతో చూపించి మాట్లాడినాడో, నేత్రాశ, జీవగుడంబము, శరీరాశ, ఈ మూటను కంట్రోల్ చేసుకున్నటువంటి వాడు యోబు గారు. ఆయన నోటి మాటతో పాపం చేయలేదని చెప్పినాడు. అలాగే ఆయన చెడు తనమును విసర్జించిన వాడుగా అని దేవుడే సాక్ష్యం పలుకుతూ వచ్చినాడు. అలాగే శరీరం మీద కురుపులు, పుండ్లు, చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటూ కూడా దేవుని నిందించిన వాడుగా కనపడలేదు. శరీరం మీద పట్టు సంపాదించుకున్నాడు, నేత్రాల మీద పట్టు సంపాదించుకున్నాడు. ఈ మాటలను, జీవపుడమైనటువంటి నోటి మాటలను పట్టు సంపాదించుకున్నాడు. ఈ కన్నులతో ఎలా పట్టు సంపాదించుకున్నాడంటే ఆయన అన్నటువంటి మాట, నేను కన్యకను ఏలాగూ చూస్తును ప్రభువా. అయ్యా తండ్రి, ఒక కన్యకను నేను ఎలాగా చూస్తును, ఒక చెడు ఉద్దేశంతో నేను ఎలాగా చూస్తాను, నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను కదా ప్రభా, ఇంకా నేను చూచే ఆలోచనే లేదు నాకు అని నిబంధన జీవితం కలిగి ఉన్నాడు. ఒక యోబు గారిలో ఈ మూడు మీద జయం పొందినవాడు. ఆయన నోటి మాటతో తప్పు చేయలేదు. ఈ కన్నులకు నిబంధన చేసుకున్నాడు. అలాగే శరీరానికి ఎంత లోపలిచిన అపవాదిగాడు దాన్ని కూడా జయించేసినాడు. చివరికి దేవుడు అతనికి ఏదైతే సర్వస్వం తీసేసినాడో అంతా కూడా డబల్గా దేవుడు మళ్ళీ పిల్లలను సైతం, పశువులు సైతం, ఆస్తిపాస్తులు సైతం డబల్గా మళ్ళీ దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇలాంటి నిబంధనలో మనము కూడా ఉండాలని దేవుడు చాలా అమూల్యమైనటువంటి మాటలు వ్రాయిస్తూ వచ్చినాడు. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు, మనమైతే ఈ సాతాను కానీ మరి మంత్రతంత్రములు అయితే ఎరగని వాళ్ళం అయితే కాము, కానీ వాడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు హృదయంలోకి. చూడండి, బాగా దేవుని పని చేస్తున్నప్పుడంట మొదటి తెస్సలోనికీయులకు 2:18 మొదటి సూరిగా చదువుకున్నప్పుడు చదవమది. తెస్సలోనికీయులు మొదటి పత్రిక 2:18 మొదటిగా చదువుకున్న మాట, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని, పరిశుద్ధుల దగ్గరకు రావాలని ఉన్నాడంట. కానీ పౌలు, నేను పలుమార్లు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచినాడు. చూడండి, పరిశుద్ధుడైన పౌలు ఎన్నోసార్లు తన పరిశుద్ధుల వద్దకు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నాడంట. అపవాదిగాడంట అభ్యంతరపరుస్తూ వచ్చినాడంట. ఈ అపవాదిగానికి ఎవరిని నాశనం చేస్తున్నానే బుద్ధి వానికి ఉంది ప్రియుల. జకర్యా గ్రంథము 3:2 చదివినట్లయితే చూడండి, వీడు ఏమై ఉన్నాడు, పనికిమాలోడు. ఎవరు ఈ పనికిమాలోడు? అపవాది, సాతాను, ఘట సర్పము. వీనికి పెట్టిన తిక్కుమాల పనికిమాల పేర్లని బాగా చాలా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. జకర్యా గ్రంథము 3:2 సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు ఎలాంటి వాడంట దేవుడు చెప్తున్నాడు, అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అంటుంది. యెహోవా దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ఈ సాతానుతో చెప్తుంది. అగ్నిలో సగం కాలిన కొరివి వలె నీవు ప్రతి వాణిని నీవు నాశనం చేసేదానికి నువ్వు పుట్టింది.
నీకు చక్కగా నా సన్నిధిలో నీకు మంచి అవకాశం ఇచ్చి నీ మనసు హృదయం అంతా చెరుపుకొని నీవు చెడిపోవడమే కాదు, నీవు చెరుచుకోవడమే కాదు, ఇంకా పక్క వారిని ఎంతోమంది నాశనము వైపుకు మళ్ళించావు. దేవదూతలను మళ్ళించావు. అక్కడ చలక ఇక్కడ తోసివేయబడి ఇక్కడ మనుషులకు నరహంతకుడు రా నీవు ద్రోహివిరా అని దేవుడు ఈ సాతాను మీద బాధపడుతూ ఉన్నాడు. ప్రియుల, యోహాను సువార్త 8:44 మాట చూస్తాం చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడంట వాడు ప్రభువు దగ్గర ఉన్నప్పటి నుంచి పరలోక రాజ్యంలో కూడా వాడు ఆది నుండి దేవుని యొద్ద ఉన్నవాడే. దేవుని పనులు అత్యధికముగా అతనే చేయించేవాడు. కానీ వాని బుద్ధి చూస్తే ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడేవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ వాడే అంట తండ్రి. ఈ లూసిఫర్ హెడ్ ఆఫీసు వాడు. ఈ లూసిఫర్ ఈ యొక్క అపవాది మహాఘట సర్పము. ఈ దిక్కుమాలనికి చాలా పేరు. అందుకే ఈ మంత తంత్రములని ఎరిగిన వారే ప్రజలు ఉండాలి. పరలోక రాజ్యంలోనే దేవదూతలే, దేవుని ద్వారా కలుగబడిన మహాబలము కలిగిన దేవదూతలనే మోసపుచ్చినాడు ఈ దరిద్రుడు. దేవుడి కన్నా ఎత్తైన స్థానంలో ఉన్నానని కోరుకున్నటువంటి ఈ పనికిమాలుడు ఆలోచన పుట్టిన తక్షణమే తోసేసినాడు. అప్పటికే చాలా మంది దేవదూతలను నాశనం చేసినాడు వీడు. అక్కడ నాశనం. అందుకే మందు సీసాకే వాడు బానిసైపోతాడు. వానికి ఆ సీసా చూపించేస్తారు. పొద్దున్న నుండి 6 గంటలకు మొదలు పెట్టుకుని సాయంత్రం పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మనకి ఆ సీసా కనపడుతుంది. ఆ సీసా కోసమే బ్రతుకుతాడు. ఆ సీసా పగులంతా పనిచేసి ఆ సీసా తాగొచ్చి సాయంత్రం వచ్చి ఈ ఇళ్లలో చుట్టుపక్కల ఎవరికి నిద్ర లేకుండా అపవాదిగాడు కుక్క అరిచినట్టు అరుస్తూ ఉంటాడు. ఇవన్నీ సాతానుగాడు ఆయుధాలు. ఇవన్నీ ఒకరికి జారత్వము, ఒకరికి ఎప్పుడు వ్యభిచార పిచ్చి, ఒకరికి ఎప్పుడు ఆడల పిచ్చి, ఒక ఆడదానికి ఎప్పుడు మొగల పిచ్చి, ఒకదానికి తంటాలు చెప్పే పిచ్చి. ఇవన్నీ వారి పరికరాలు దండిగా ఉన్నాయి. ఒక కమ్మకు బంగారు పిచ్చి, ఒక కమ్మకు వెండి పిచ్చి, చీరల పిచ్చి. ఈ చీరల పిచ్చి చాలా పెద్దది. సీరియల్లో కట్టే ప్రతి చీర ఈ సీరియల్ పిచ్చి ఉందాగా కట్టాల్సిందే. అక్కడ ఎలాగ కనపడితే అలాగ మెరుగులు అద్దం ముందు దిద్దాల్సిందే. ఇది అపవాది వాడుకున్నటువంటి చాలా పరికరాలు వారి దగ్గర ఆయుధాలుగా మనిషిని నాశనం చేస్తూ వాడు పాపాన్ని అంటు కట్టుకొని, అందుకే వాడు ఎలాగో వాడు నశించబోతున్నాడంటే వాని పాపం పండి దేవుడు వాని బంధించి చివరకు పరిశుద్ధులందరినీ కాపాడుకొని ఆ పరిశుద్ధుల పాదాల కింద తొక్కించాలనుకున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియుల, పరిశుద్ధుల పాదాల కింద త్రొక్కించాలనుకున్నాడు దేవుడు. చూడండి, మరి యొక్క మాట గ్రంథంలో నుండి ధ్యానించుకుందామండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 26వ వచనం మాట చదువుతారండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరు పడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. పరలోక రాజ్యంలో జరిగింది ఇదే ప్రియులు. మనకి ఈ లూసిఫర్ అనబడిన ఈ వేకువ చుక్క
అందరినీ ఆరాధనలో నడిపించే ఈ వేకువ చుక్క, అందరినీ పద్ధతిలో నడిపించే ఈ వేకువ చుక్క, దేవుని పని శ్రద్ధగా చేసే ఈ వేకువ చుక్క ఏం చేసినాడు వీడు? తనకు తానుగా విరోధమైపోయినాడు. బాగా ఉన్నటువంటి మనిషి హృదయములో దేవుని కంటే ఎక్కువగా ఉండాలని హృదయములు కొరువు పట్టి వాడు ఏం చేసినాడు? తనకు తానుగానే విరోధముగా లేచి వేరుపడినాడు, దేవునితో వేరుపడినాడు. దేవుని పని చేస్తున్నవాడు దేవునితో వేరుపడి, అలా వేరుపడిన వాడు ఎవడైనా దేవుని దగ్గర నిలుస్తారా? అదే మాట ఇక్కడ రాశారు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. వాడు అక్కడ నిలవలేదు, ఆ పరిశుద్ధ పట్టణంలో నిలవలేక తీర్చబడుతూ వస్తూ ఉన్నాడు. ఇంకా చివరికి బంధించేవాని పరిశుద్ధుల పాదాల కింద చితక తొక్కిస్తాడంట మన యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధుల పాదాల కింద ఈ అపవాది కానీ వాడిని ఒక్కనే కాదు ప్రియులారా, పాపపు ఆలోచన, ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవపు డంబము, అలాగే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో ఉన్నటువంటి మాటలు, ఇవన్నీ ఏ శరీరంలో ఏ యొక్క ఆత్మలో ఉంటాయో వాడు అపవాది. వారికి పెద్ద ఈ జనకుడు, తండ్రి, పనికిమాలినోనికి తండ్రి పైనుంచి త్రోసివేయబడినటువంటి ఈ యొక్క అపవాది. ఈ చిన్న చిన్న పాపాలతో చేసినటువంటి పిల్లలందరూ వాడికి కుమారుడు. వాడు పెద్ద పాపి అనగా వాడు ఆది నుండి పాపంతోనే ఎంతో మంది ఆత్మలను నాశనం చేసినటువంటి పెద్ద పాపి ఈ చిన్న చిన్న పాపాలతో ముడివేసి చాలా మందిని వానికి దగ్గరగా అరుచుకుని నిత్య నరకాగ్నిలో వానికి తోడుగా అరిచే పిల్లలు కావాలా మనకి. అందుకే వాడు సుఖంగా కొరువు మాదిరి గర్జించే సింహం వలె వాడు కూడా పనికిమాలినది చేత పట్టుకొని, అవినీతిని చేత పట్టుకొని, చెత్త చెదారము తన హృదయంలో పెట్టుకొని ప్రతి మనిషిని చెరుచుకుంటూ నాశనం చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ యొక్క లూసిఫర్ అపవాది. వాడు పెద్ద తండ్రి, ఈ యొక్క పనికిమాలిన ఆలోచనలు కలిగిన ప్రతి వానికి తండ్రి అంట వాడు జనకుడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలా ఉన్నాడయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మన తండ్రి అయిన దేవుడు, మన కుమారుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సత్యమునకు నిర్వచనముగా, ప్రేమకు నిర్వచనముగా, సత్యము, ప్రేమ, కరుణ, జాలి, కనికరము, కృప, దయ, వీటన్నిటినీ ఒక్క మనిషిలోనే చూస్తాం మనం, క్రీస్తులోనే. ఆయన ఈ సత్యాన్ని పట్టుకొని ఆయన కూడా గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు లోకంలో. ఈ లోకంలో తిరుగుతున్నాడు. పరలోక రాజ్యంలో ఉన్నవాడు, అక్కడ నుంచి ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆయన కూడా ఒక సత్యాన్ని పట్టుకొని గర్జించు సింహంలో ఆయన తిరుగుతున్నాడు. ఆయన పిల్లలు తిరుగుతూ ఉన్నారు గ్రంథాన్ని చేత పట్టుకొని. సృష్టికర్తను బయలుపరుస్తూ ఆయన శిలువ సువార్తను వ్యర్థము కాకుండానట్లు వారు కూడా సింహాల వలె ప్రచురిస్తూ ఉన్నారు దేవుని గురించి. చాలా చోట్ల ప్రచారాలు, దేవుని సృష్టికర్త నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, నమ్మితే నీవు పరలోక రాజ్యము, నమ్మకపోతే శిక్షకు లోనయ్యి నిత్య నరకానికి వెళ్ళవలసిందని సువార్త చేసే పిల్లల్లో ఎంతోమంది పనికిమాలిన వ్యర్థమైన ఆలోచన ఉన్నటువంటి పనికిమాలినటువంటి పిల్లలు ఈ మధ్య సెల్లులలో చూస్తూ ఉంటే, యూట్యూబ్లలో చూస్తూ ఉంటే, ఆ సువార్త చేసే వారి మీదంట పేడలు వేస్తూ ఉన్నారు, పేడ నీళ్లు పోస్తూ ఉన్నారు, ఆ రంగు నీళ్లు పోస్తూ ఉన్నారు, ఆటంకపరుస్తూ ఉన్నారు. సరే, వారు ఏదో చెప్తున్నారు, వింటే విను, వినకుంటే మీ ఇష్టం. నిన్ను బలవంతంగా తీసుకొని పోయి మెడ మీద కత్తి పెట్టి నమ్ము అని ఏ యొక్క సేవకుడు, సేవకురాలు, సువార్తికులు ఎవరు చెప్పరు.
సత్యము చెప్తారు. వింటే వినడము నీ ఇష్టము, వినకపోతే నీ ఇష్టం. వింటే నీకు బాగుంటుంది, వినకపోతే రేపు ప్రభు వచ్చినాక నీవు చేసినటువంటి క్రియలను బట్టి పాప ఫలితాలు పొందుకునేది నీదే. కనుక ఈ యొక్క సువార్త చేసే వారిలో చూడండి, ఈ మధ్య చూస్తూ ఉన్నాము చాలా అయితే వాళ్ళు రిటర్న్ వారి మీద మాట్లాడాలి, ఒప్పించుకొని సైలెంట్గా వస్తున్నారు. గాడి నీళ్ళు, కొన్ని చోట్ల ఉడికి నీళ్ళు బైబిల్లో చింపడం, చాలా ఘోరమైన ఆలోచనలతో ఈ అపవాదిగానే పిల్లలు తయారైపోయినారు. ఇలా చూడండి, కీర్తన గ్రంథం 103:13 వచ్చిన మాట చదవమ్మా. తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ మన తండ్రి ప్రేమ చూపేవాడే కానీ, జాలిపడేవాడే కానీ, ఆయన మాట విని నడుచుకునే వారి పట్ల, భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన ఎప్పుడు జాలి, కనికరములు, దయ, దాక్షిణ్యములు చూపేవాడే. ఆయన పిల్లల పట్ల ఈ ఎడతెగని జాలి చూపే దేవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన శిక్షిస్తాడు. ఎందు నిమిత్తము ఈ లోకములో ఒక తల్లిదండ్రులు పిల్లలను ఎందు నిమిత్తం శిక్షిస్తారు? చూడండి, సామెతల గ్రంథం 13:1 మాట చదువుమా. 13వ అధ్యాయము 1వ వచనము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఈ పనికి మాట్లాడంట, తండ్రి గద్దిస్తే లోబడనంట, వాడు ఎదిరిస్తాడు. ఈ తండ్రులు కూడా పనికి వాళ్ళ తల్లులు ఉండొచ్చు, పిల్లలు బుద్ధిమంతులు ఉండొచ్చు. కానీ ఏమైనప్పటికీ తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమనే కలిగి ఉంటారు. ఏ తండ్రి తాను, బైబిలే చెప్తున్నటువంటి మాట, ఏ తండ్రి తాను చెడ్డవాడు నుండి తన కుమారునికి చెడ్డ ఉన్నైతే ఇవ్వడంట. సరే, తల్లిదండ్రులు చెడ్డవారు అయినప్పటికీ తన పిల్లలకు చెడ్డగా ఉండండి, చెడ్డ ఆలోచన బ్రతకమని అయితే ఏ తల్లిదండ్రులు చెప్పరంట. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు శిక్షిస్తాడు. ఆయన ఈ లోక సంబంధమైన తండ్రి ఎలాగో శిక్షించి తన పిల్లలను క్రమంలో పెంచాలని, మంచిగా ఉండాలని, రేపు వారి భవిష్యత్తు బాగుండాలని, మంచిగా బ్రతకాలని, సత్యంలో బ్రతకాలని ఎలాగ తాపత కలిగి ఈ లోకంలో తండ్రి ఉంటాడో, అలాగే మన పరమ తండ్రి కూడా, మన క్రీస్తు ప్రభు వారు కూడా, మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా శిక్షిస్తాడు. ఎందుకు? బుద్ధి జ్ఞానం నేర్పించడానికి. కానీ ఆ శిక్షకు అపహాసకుడు కానీ, బుద్ధి లేనివాడు కానీ ఆ గద్దింపుకు, ఆ శిక్షకు లోబడడు అని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయనకు సమస్తము మన అక్కరలు, మత్తయి సువార్త 6:8 మన అక్కరలన్నీ తూర్చే దేవుడు. ఆయనకు అన్నీ, మనకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అన్నీ తెలిసిన దేవుడు ఆయన. అందుకే ఎప్పుడప్పుడు శిక్షిస్తున్నాడంటే ఆ శిక్ష ద్వారా ఇది నీకు నీ దగ్గర ఉండకూడదు, ఈ విషయంలో నీవు దాని జోలికి పోకూడదని, ఆ విషయంలో నీవు దూరంగా ఉండమని శిక్షిస్తాడు. ఒక నోటి మాట తప్పు కానివ్వండి, ఒక చదువుకోమని చెప్పడం కానివ్వండి, ఇలా క్రమము తప్పినప్పుడు క్రమంలో పెట్టడానికి శిక్షిస్తాడు అంతే తండ్రి. అలాగే మన తండ్రి మనకి ఏ అక్కరలు కావాలో అన్నీ ఇచ్చి, అక్కర లేని వాటి నిమిత్తము దేవుడు మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు శిక్షిస్తే దేవుడుగా మనకు దేవుడు కనపడతాడు ఇలా. అలాగే ఆయన ఆ దేవుడుగా ఉన్నాడు. ఈ అపవాదిగానితో పోల్చుకుంటే మన ప్రభువు వారు చాలా క్వాలిటీస్, మంచి లక్షణములు కలిగినటువంటి దేవుడు. కోట్ల మంచి లక్షణములు కలిగిన ఏకైక శ్రీమంతుడైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు తప్పితే ఈ లోకంలో, భూలోకంలో, ఈ లోకంలో, ఆ లోకంలో, ఎన్ని లోకాలున్న ఒక యేసుక్రీస్తు వారు తప్పితే ఇంకెవరు నేర్పిల్లారా? ఇది ధైర్యంగా మన క్రైస్తవ సహోదరులు, పిల్లలు చెప్పగలము. చూడండి, మత్తయి సువార్త 6:26 మాట చదవమ్మా.
ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఆయనకు అన్నీ తెలుసును. మనము వాక్యాన్ని బట్టి ఎలా బ్రతికితే ఆయన మనము ఎలా నా బిడ్డను పెంచుకోవాలి, ఎందు నిమిత్తం పుట్టించుకున్నానో ఆ పుట్టించుకున్న పని మీద ఎందు నిమిత్తము ఈ బిడ్డను పుట్టించుకున్నాడో ఆ పని నీకు తెలియపరుస్తాడు. అయితే మనము మాట ప్రభువుని అడగాలి. ప్రభువా, ఎందు నిమిత్తం నన్ను పుట్టించావు, నేను వ్యర్థంగా పనికిమాలినోనిగా బ్రతకాలను ఈ లోకంలో, లేకుంటే తండ్రి నీ చిత్తము కొంచెం నాకు తెలియపరచు ప్రభువా. నేను నీ పాదాల కింద నీ వాక్యంతో బ్రతకాలనుకుంటున్నాను తండ్రి, నీ చిత్తం నాకు తెలియపరచు. ఆ చిత్తంలో నేను బ్రతుకుతానని అడిగితే నీవు ఎందు నిమిత్తము పుట్టావో ఆ పుట్టుగా పరమాత్మ దేవుడు తెలియపరుస్తాడు. అందుకే ఆకాశ పక్షులు చూడండి, అవి కొయ్యవు, ఇంతవు, లక్షణంగా తిరుగుతుంటాయి, ఆనందకరంగా కొట్లలో పెంచుకోవు, సమకూర్చుకోవు, లక్షణంగా తిరిగి అవి తిని ఆనందంగా ఉంటాయి. వాటికన్నా శ్రేష్ఠులు మీరు అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు నేను, మీకు ఏమి కావాలనో కూడా నాకు తెలుసు అని సమస్తము మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన మన తల వెంట్రుకలు కూడా ప్రతిదీ లెక్కలో ఉంచుకున్నటువంటి దేవుడు ప్రియులారా. మన తల వెంట్రుకలన్నీ ఆయన ఎంచి ఉన్నాడు, లెక్కలో ఉన్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 మాట చదవమ్మా. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. 2 పిచ్చుకలు ఒకరికి దొరికిన అవి నేల పడకుండా ఉండాలంటే దేవుని చిత్తమై ఉంటే అవి నేలన పడబట్ట, ఒకటి కూడా నేలన పడవు. మీ తల వెంట్రుకలు నీవు లెక్కింపబడి ఉన్నవి. ప్రతి మనిషి తల వెంట్రుకలు మన తల వెంట్రుకలు మనం ఎవరు లెక్కలేదు. ఇన్ని ఉంటాయని లెక్క వేయలేదు, అసాధ్యమని. కానీ దేవునికి మన తల వెంట్రుకలు, ప్రతి మనిషి తల వెంట్రుకలు దేవునికి లెక్కలో ఉంటాయి. ఎన్ని రావాలా, ఎన్ని ఉండాలనేది కూడా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నాకు సగం పోయినాయి అంతే, ఇంకా సగము ఉంటాయి. ఆయన దేవుని చిత్తంలో, ఆయన దేవుని చిత్తం లేకుంటే అది ఊడిపో. కానీ ఒక టైం వచ్చినాక అందరికీ ఊడాల్సిందే. అది ప్రకృతి ధర్మం, దేవుడు పెట్టినటువంటి ధర్మం. ఇది ఎప్పుడు అందము ఉండదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎప్పుడు ఒక స్త్రీ 16 ఏళ్ళ కన్యక మాదిరి ఉండాలంటే ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత అందము కరిగిపోతుంది. ఎంత గంధం పూసినా ఇంకా అందం రాదు. ఏం పూసినా 16 ఏళ్ళ 30 లోపు పూస్తే అందం కనపడతారేమో. మళ్ళీ తర్వాత 40 ఏళ్ళ తర్వాత అందం గంధం ఏది పూసినా ఆ మొక్కలకు ఏమవుతుంది, కోతి మూతుల మాదిరి తయారవుతుంది. ఇంకా ఈ లోకాల్లో పూసే రంగులని చూస్తే కోతి మూతుల మాదిరే తయారవుతుంది. ఇంకా అందము పెరగదు. తరిగిపోయిన ఇచ్చిన ఆయుస్సును బట్టి ఊరికే ఇంత వయసును బట్టి అందం ఉంటుంది. కనుక తర్వాత ఏది పూసినా మనము మన ఒరిజినల్ ముఖం ముసుగేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు మంచి అందగత్తెలు చనిపోయినారు. అందము 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 అందమని సర్జరీలు, మేకప్లు వాడి అందం కోసం చాలామంది హీరోయిన్లు చనిపోయినారు. కొందరు లావు తగ్గాలని, కొందరు ముఖం అందంగా కనపడాలని, కొందరు సన్నగా ఉండాలని, ఇలాంటి ఎన్నో సర్జరీలు, ముక్కులు ఎన్నోసార్లు కొంతమంది హీరోయిన్లు చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. మైకల్ జాక్సన్ ముక్కు చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. ఆయన 150 సంవత్సరాలు బతకాలని ఒక 8 మంది డాక్టర్లు పెట్టుకొని ప్రతి సెకండ్ డాక్టరు పరిశీలించిన కొలతలోనే అన్నం కానివ్వండి, ఇంత నూనె కానివ్వండి, ఏదైనా డాక్టర్లు శోధించిన ఒక కొలతలోనే ఆయన అన్నం తిన్నాడంట, పండుకున్నట్ట. కానీ 150 ఏళ్ళు గ్యారెంటీ ఇస్తామని ఒక
డాక్టర్ బృందమే ఆయన దగ్గర పెట్టుకొని 150 ఏళ్ళు గ్యారెంటీతో రాపించుకొని ఇంతమంది డాక్టర్ని పెట్టుకుంటే 50 ఏళ్ళు కూడా బ్రతకలేదు. ఇది దేవుని చిత్తం ప్రియులారా. మనం అనుకుంటే జరిగేది కాదు. దేవుడు అనుకుంటే నిన్ను ఇస్తాడని. కనుక మన వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉంటుంది. ఆయన ఆజ్ఞ లేకుండా ఒకటి కూడా ఊడిపోదని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన ప్రేమించే దేవుడు, ఈ లోకంలో ప్రేమించే దేవుడు, పరలోక రాజ్యంలో కూడా ప్రేమించే దేవుడు. అపవాదిని సైతము అక్కడ ప్రేమించిన వాడే ఇక్కడ కూడా వాడు మారుతాడేమని ప్రేమించిన వాడే. కానీ వానిలో పెద్ద అపవాది అనగా తండ్రి పాపానికి చేసే పిల్లలకు తండ్రి అంట. వీడు మారడని తెలిసి ఆయన అక్కడ త్రోసివేసినాడు. వాడు ఇక్కడ దేవుని మీద కసితో ఎంతో మంది ఆత్మను చంపుతూ దేవునికి వ్యతిరేకంగా మారుస్తూ వాడు చాలామంది ఆత్మలను నరహంతకులుగా వాని లెక్కలేకేసుకొని ఎంతోమంది ఆత్మలను వాడు నాశనం చేస్తూ వస్తున్నాడు. చూడండి, రోమియా రాసిన ఇందాక చదువుకున్న లేఖనము మన ఈ అపవాది కానీ పరిశుద్ధుల పాదాల కింద తొక్కిస్తాడు. రోమిలకు రాసినటువంటి అపొస్తలులైన పౌలు 16:21 మార్చారు ముగించుకున్నాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. సమాధానకర్తయగు దేవుడు ఈ సాతాను గాని అంట పరిశుద్ధుల కాళ్ళ కింద శీఘ్రముగా తొందరగానే చితక తొక్కించును అని ఇక్కడ రోమియా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినాడు. కనుక ఆయన ప్రతి పరిశుద్ధుడి ద్వారా ఈ యొక్క అపవాది కానీ చితక తొక్కించి వాని పూర్తిగా వాని బంధించి వాని నాశనం చేసేస్తారు. మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ భూలోకంలో తల్లి అయితే ఉన్నది, కానీ పరలోక రాజ్యంలో తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉండేది. ఈ భూమి మీద ఆయనకు తల్లి ఉన్నది, తండ్రి లేడు. పరలోక రాజ్యంలో తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. కానీ మనుషులమైన మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటారు. అందరితో కలిసి ఉంటాము. ఇవన్నీ చాలక, ఇన్ని బంధాలు చాలక మళ్ళీ క్రీస్తు యేసు ప్రభు వారు మనకు తల్లి తండ్రి అన్నీ ఆయనే, అన్నీ నేను నీకే. ఎంత సంబంధాలు మనిషి కలిగి ఉన్నాడు. తల్లి తండ్రి, భార్య బిడ్డలు, అక్క చెల్లెలు, తమ్ముడు అన్నలు, ఇంత బాంధవ్యంలో ఇవన్నీ కూడా చాలక వీటన్నిటితో మనిషి తృప్తి పడక ఉంటూ ఉండగా దేవుడు మళ్ళీ సమస్తము నేనే నీకు, నీ తల్లి నేనే, నీ తండ్రి నేనే, సమస్తము నేను, నిన్ను పుట్టించిన వాడను, మీ తల్లిదండ్రులను, నీ భార్య పిల్లలను, నీ అక్క చెల్లెలు అన్న తమ్ముడును పుట్టించిన వాడను నేను, సమస్తమును పుట్టించిన వాడను నేను, నన్ను నమ్మండి అంటున్న దేవుని ఆలోచన విధానం మనము నెరవేర్చే తెలివగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. తలవంచన ఇచ్చిన ప్రార్థనతో ముగించుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రభు స్తోత్రం నాయన, కృతజ్ఞత.